నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పీఓకేలో భారత్ అనుకూల నినాదాలు, పాకిస్తాన్కు షాక్. ఎల్ఓసి దాటిన హిందుస్థాన్ జిందాబాద్. పీఓకేలే పాకిస్తాన్కు మైండ్ బ్లాంక్. బలూచిస్తాన్ స్వతంత్రం. పీఓకేలో భారత్ నినాదాలు, పాకిస్తాన్ పతనం ప్రారంభమైందా? కెరన్ సరిహద్దుల్లో స్పీకర్ల మోత. పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న భారత్ సైన్యం సైకలాజికల్ గేమ్. ఒకవైపు పాకిస్తాన్లోనే స్వాతంత్రం కావాలంటూ జెండాలు ఎగురుతున్నాయి, మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుల్లోకి భారత్ అనుకూల నినాదాలు దూసుకెళ్తున్నాయి. ఒకవైపు బలూచిస్తాన్లో ఆగస్టు 11న స్వాతంత్ర దినోత్సవంగా జరపాలన్న పిలుపు, మరోవైపు కుప్వారా కెరన్ సెక్టార్ ఎల్ఓసి వైపు మారుమోగుతున్న దేశభక్తి నినాదాలు. ఇది కేవలం రెండు వేర్వేరు ఘటనల, లేక పాకిస్తాన్ ఎదుర్కొంటున్న మానసిక రాజకీయ ఒత్తిడికి ఇది ఒకే పెద్ద చిత్రం కాదా? ఇస్లామాబాద్ ప్రపంచానికి కాశ్మీర్ కథ చెబుతుంటే, ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల్లోనే భారత్ అనుకూల నినాదాలు వినిపిస్తున్నాయా? బలూచిస్తాన్లో స్వాతంత్ర డిమాండ్, పీఓకేలో అసంతృప్తి, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉగ్రవాదం, సింధులో నీటి వివాదం. ఇలా పాకిస్తాన్ చుట్టూ పెరుగుతున్న ఒత్తిళ్ల మధ్య ఎల్ఓసి వద్ద ఈ నినాదాలు అసలు సందేశం ఏంటి? ఇది కేవలం స్వాతంత్ర వేడుకల ఉత్సాహమా, లేక సరిహద్దు అవతల వైపుకు వినిపించేలా వెళ్ళిన వ్యూహాత్మక సందేశమా? ఇప్పుడు చూద్దాం. సరిహద్దుల్లో నిశ్శబ్దం కనిపించినంత మాత్రాన అక్కడంతా ప్రశాంతంగా ఉందని అర్థం కాదు. కొన్నిసార్లు తుపాకీ శబ్దాల కంటే కొన్ని నినాదాలే ఎక్కువ దూరం వెళ్తాయి. ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవ వేళ కశ్మీర్లోని ఎల్ఓసి ప్రాంతంలో దేశభక్తి కార్యక్రమాలు జరిగాయి. కెరన్ సెక్టార్లో భారత్ జెండాలు, దేశభక్తి నినాదాలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో చర్చకు వచ్చాయి. భారత్ మాతాకి జై, ఇండియన్ ఆర్మీ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ వంటి నినాదాలు వినిపించాయని ప్రచారం జరిగింది. మరి ఈ నినాదాలు నిజంగా ఎల్ఓసి అవతల ప్రాంతాలకు ఎంతవరకు వినిపిస్తున్నాయన్నది స్వతంత్రంగా నిర్ధారించాల్సిన అంశమే అయినా, ఈ దృశ్యాలు ఒక రాజకీయ సందేశాన్ని మాత్రం ముందుకు తెచ్చాయి. అదేంటంటే, కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ దశాబ్దాలుగా ప్రపంచానికి ఒకే కథ చెబుతుంది. కశ్మీర్ ప్రజలు భారత్కు వ్యతిరేకంగా ఉన్నారని, భారత సైన్యం వల్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, కాశ్మీర్లో తిరుగుబాటు ఉందని ఇస్లామాబాద్ అంతర్జాతీయ వేదికలపై ప్రచారం చేస్తుంది. కానీ భారత నియంత్రణలో ఉన్న కశ్మీర్లోనే జాతీయ జెండాలు చేతబట్టి ప్రజలు, భద్రతా బలగాలు కలిసి స్వాతంత్ర వేడుకలు నిర్వహించడం, ఆ కథనానికి భిన్నమైన మరో దృశ్యాన్ని ప్రపంచం ఇప్పుడు చూస్తుంది. ఇదే సమయంలో అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుందన్న ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అధికారికంగా ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. కానీ దానికి 3 రోజుల ముందు ఆగస్టు 11న బలూచ్ వేర్పాటువాద వర్గాలు అదే తేదీని బలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవంగా జరపాలని పిలుపునిచ్చాయి. బలూచిస్తాన్లో రిపబ్లిక్ పేరిట ప్రచారం చేస్తున్న వర్గాలు బలూచిస్తాన్ను పాకిస్తాన్ నుంచి స్వతంత్ర దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరాయి. 1947 ఆగస్టు 11న బలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించిందన్న చారిత్రక వాదనను ఆధారంగా చేసుకుని ఈ పిలుపును ముందుకు తీసుకువచ్చాయి. అంటే పాకిస్తాన్ జాతీయ దినోత్సవానికి 3 రోజుల ముందే అదే దేశంలో ఒక ప్రాంతం తనకంటూ ప్రత్యేక స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రకటించుకోవడం, ఇది ఇస్లామాబాద్కు చిన్న రాజకీయ సవాల్ కాదు. అయితే అసలు పాక్ అక్కడితో ఆగలేదు. ఆగస్టు 11న బలూచిస్తాన్లో భద్రతా బలగాలపై దాడులు కూడా నమోదయ్యాయి. బలూచిస్తాన్లోని వాగక్ జిల్లాలో ఒసీమా ప్రాంతంలో జరిగిన భారీ దాడిలో పాక్ సైనికులు మరణించారని భద్రతా సంఘటనలను ట్రాక్ చేసే నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే ఒకవైపు రాజకీయంగా మాకు స్వాతంత్రం కావాలి అన్న సందేశం, మరోవైపు నేలపై భద్రతా బలగాలపై సాయుధ దాడులు. ఈ రెండు పరిణామాలు కలిసినప్పుడు బలూచిస్తాన్ సమస్య కేవలం సోషల్ మీడియా ప్రచారంగా చూడలేని స్థాయిలో ఉందన్న విషయం స్పష్టమవుతుంది. ఇదే సమయంలో సురా ప్రాంతంలో పాక్ వైమానిక దాడులు జరిగాయని, పౌరులు మరణించారని బలూచ్ వర్గాలు సోషల్ మీడియా పోస్టులు ఆరోపించాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన మృతుల సంఖ్య, దాడి స్వరూపంపై పరస్పర విరుద్ధం సమాచారం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని తుది నిజంగా కాకుండా ఆరోపణలుగానే చూడాల్సి ఉంటుంది. కానీ బలూచిస్తాన్లో జరుగుతున్న పరిణామాల అసలు ప్రాధాన్యం మరో చోట ఉంది. పాకిస్తాన్ మ్యాప్లో భూభాగపరంగా అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ వనరుల పరంగా కూడా అత్యంత కీలకం. సహజ వాయువు, ఖనిజ సంపద, గ్వాదర్ పోర్ట్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నీ ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా మార్చాయి. కానీ స్థానిక బలూచ్ ప్రజల్లో రాజకీయ హక్కులు, వనరులపై వాటా, భద్రతా బలగాల చర్యలు, అదృశ్యాలు, ఆర్థిక వెనుకబాటుతనం వంటి అంశాలపై సంవత్సరాలుగా అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఆ అసంతృప్తి మరోసారి స్వాతంత్ర నినాదాలతో బయటికి వస్తుంది. ఇక ఇదే సమయంలో మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, ఇక్కడ పరిస్థితి పూర్తిగా వేరు. పీఓకేలో ప్రజల ఆందోళనలు
ఆందోళనలకు ప్రధాన కారణాలు విద్యుత్ ధరలు, పిండి ధరలు, పన్నులు, రాజకీయ హక్కులు, స్థానిక వనరుల వినియోగం వంటి అంశాలు. గతంలో భారీ నిరసనలు కూడా జరిగాయి. అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రతి నిరసనను భారత్లో కలవాలన్న డిమాండ్గా చెప్పడం సరైంది కాదు. కానీ ఇస్లామాబాద్ పాలనపై అసంతృప్తి ఉందన్న విషయం మాత్రం విస్మరించలేము. అలాంటి సమయంలో ఎల్ఓసి అవతల వైపు నుంచి హిందుస్థాన్ జిందాబాద్ లాంటి నినాదాలు వినిపించాయన్న దృశ్యాలు రాజకీయంగా ఎందుకు ప్రాధాన్యం సంతరించుకున్నాయో ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధం కేవలం గన్స్తో జరగదు, ప్రతీకలతో కూడా జరుగుతుంది. ఒక జెండా, ఒక నినాదం, ఒక సందేశం, ఒక వీడియో, ఇవన్నీ సరిహద్దులు దాటి మానసిక ప్రభావాన్ని సృష్టించగలవు. అందుకే దీనిని సైకలాజికల్ గేమ్గా చూడాలన్న ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ కూడా ఒక తేడా గుర్తుపెట్టుకోవాలి. ఈ నినాదాలు భారత సైన్యం అధికారికంగా చేపట్టిన సైకలాజికల్ ఆపరేషన్ అని నిర్ధారించే ఆధారం మన దగ్గర లేదు. కాబట్టి దాన్ని మాస్టర్ ప్లాన్ అని ఖరారు చేయడం కంటే సరిహద్దు వద్ద జరిగిన ఒక ప్రతీకాత్మక దేశభక్తి ప్రదర్శన పాకిస్తాన్కు ఎలాంటి మానసిక సందేశం పంపుతుంది అనే కోణంలో చూడడం సరైనది. అదే సమయంలో ఈ దృశ్యాలకు మరో రాజకీయ నేపథ్యం కూడా ఉంది. 2025లో ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఇండియన్ ఆర్మీ జిందాబాద్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేసిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో కూడా ఆ దృశ్యాలు విస్తృతంగా ప్రచారం పొందాయి. అంటే కశ్మీర్లో భారత సైన్యం స్థానిక ప్రజల మధ్య సంబంధాలను పాకిస్తాన్ ప్రచారం చేసే విధానానికి వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం ఇదే మొదటిసారి కాదు. ఇప్పుడు మరో ప్రశ్న, పాకిస్తాన్కి ఇది కేవలం కశ్మీర్ సమస్యనా? కాదు. ఎందుకంటే ఒకవైపు బలూచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమం, మరోవైపు ఖైబర్లో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ కార్యకలాపాలు, మరి సింధులో నీటి వనరుల వివాదాలు, ఇక గిల్గిట్ బాల్టిస్తాన్లో హక్కుల డిమాండ్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాలనపై అసంతృప్తి, ఇలా పాకిస్తాన్కు అనేక అంతర్గత సవాళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఓసి వద్ద వినిపించిన ప్రతి నినాదం ఇస్లామాబాద్కు రాజకీయంగా మరింత సున్నితమైనదిగా మారుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ దశాబ్దాలుగా కశ్మీర్ను అంతర్జాతీయ సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్లోని బలూచ్ వర్గాలు తమకే ప్రత్యేక దేశం కావాలని ప్రపంచాన్ని కోరుతున్నాయి. మరి అదే సమయంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజలు తమ ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం రోడ్డెక్కుతున్నారు. ఇక భారత వైపు సరిహద్దు ప్రాంతాల్లో జాతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ మూడు దృశ్యాలను ఒకే ఫ్రేమ్లో పెట్టి చూస్తే ఇస్లామాబాద్కు అసలు సవాలు ఎక్కడుందో అర్థమవుతుంది. ప్రపంచానికి కశ్మీర్ కథ చెప్పడం ఒక విషయం, తన దేశంలోని ప్రాంతీయ అసంతృప్తిని పరిష్కరించడం మరో విషయం. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ ముందు నిలిచిన అసలు పరీక్ష. బలూచిస్తాన్ ఆగస్టు 11న తన స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించింది. పాకిస్తాన్ ఆగస్టు 14న తన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. మధ్యలో కేవలం 3 రోజులు. కానీ ఈ 3 రోజుల్లో 2 వేరు రాజకీయ కథలు కనిపించాయి. ఒకటి పాకిస్తాన్ తన ఏకత్వాన్ని ప్రదర్శించుకోవాలన్న కథ, మరొకటి అదే దేశంలోని ఒక ప్రాంతం తన స్వాతంత్రాన్ని ప్రకటించుకోవాలన్న కథ. ఇక ఎల్ఓసి వద్ద మరో ప్రతీకాత్మక సందేశం, భారత్ తన సరిహద్దుల్లో ఆత్మవిశ్వాసంతో నిలబడి ఉందన్న సందేశం. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ నినాదాలు పాక్ బంకర్లకు ఎంత దూరం వినిపించాయి అన్నది కాదు, పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అంతర్గత అసంతృప్తి ఎంత దూరం వెళ్ళింది అన్నదే. బలూచిస్తాన్లో స్వాతంత్ర పిలుపు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో భద్రతా సంక్షోభం, సింధులో నీటి వనరుల వివాదాలు, గిల్గిట్ బాల్టిస్తాన్లో హక్కుల డిమాండ్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాలనపై అసంతృప్తి, ఇక ఎల్ఓసి అవతల నుంచి వినిపిస్తున్న భారత్ అనుకూల నినాదాలు, ఇవన్నీ ఒకే కారణంతో జరుగుతున్నాయని చెప్పలేము. కానీ ఇవన్నీ కలిపి పాకిస్తాన్కు ఒక ప్రశ్నను మాత్రం వేస్తున్నాయి. దేశాన్ని కేవలం సైనిక బలంతో ఎంతకాలం ఒంటరిగా ఉంచగలరు? ప్రజల అసంతృప్తిని రాజకీయ పరిష్కారం ఎప్పుడు వెతుకుతారు? బలూచిస్తాన్లో వినిపిస్తున్న స్వాతంత్ర పిలుపును ఎలా ఎదుర్కొంటారు? పాక్ ఆక్రమిత కశ్మీర్లో పెరుగుతున్న ఆర్థిక, రాజకీయ అసంతృప్తిని ఎలా చల్లారుస్తారు? మరి కశ్మీర్పై ప్రపంచానికి చెబుతున్న కథకు భిన్నంగా కనిపిస్తున్న ఈ కొత్త దృశ్యాలను ఎలా ఎదుర్కొంటారు? ఇదే ఇప్పుడు ఇస్లామాబాద్ ముందున్న అసలు సవాలు. ఎల్ఓసి వద్ద మార్మోగిన నినాదాలు నిజంగా పాక్ బంకర్లను కుదిపేశాయా లేదా అన్నది నిర్ధారించడం కష్టం. కానీ బలూచిస్తాన్లో స్వాతంత్ర నినాదాలు మాత్రం పాకిస్తాన్ అంతర్గత సంక్షోభాన్ని మరోసారి ప్రపంచం ముందుకు తెచ్చాయి. ఒకవైపు బలూచ్ జెండా, మరోవైపు త్రివర్ణ పతాకం, ఒకవైపు ఆజాదీ నినాదం, మరోవైపు హిందుస్థాన్ జిందాబాద్ నినాదం. సరిహద్దు 2 వైపులా వినిపిస్తున్న ఈ భిన్న స్వరాలు దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి సంకేతాలా? పాకిస్తాన్ తన అంతర్గత మంటలను ఆర్పగలదా, లేక ఒక్కో ప్రాంతం నుంచి వస్తున్న అసంతృప్తి చివరకు ఇస్లామాబాద్కు మరింత పెద్ద సంక్షోభంగా మారుతుందా? సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, సరిహద్దు వద్ద వినిపించేలా నినాదాల కంటే సరిహద్దుల లోపల పెరుగుతున్న అసంతృప్తి శబ్దమే ఇప్పుడు పాకిస్తాన్కు అసలు హెచ్చరిక. చూద్దాం మరి పాక్ దీని నుంచి ఏ రకంగా బయటపడుతుందో, బలూచిని ఆపగలదా? ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.